ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి హానోకుని దేవుడు పరలోక రాజ్యానికి ఎందుకు కొనిపోయాడు అని చూస్తే, హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తూ ఉంది, హానోకు దేవుణ్ణి సంతోషపెట్టెను అని. మరి మన ఈ జీవితంలో మనల్ని సంతోషపెట్టుకోవడానికి, ఈ లోకాన్ని సంతోషపెట్టడానికి, మనుషుల్ని సంతోషపెట్టడానికి మనం ప్రయాసపడుతున్నామా? లేదంటే అద్వితీయుడైన, సర్వశక్తివంతుడైన, సర్వాధికారి అయిన, సర్వాన్ని సృష్టించిన మన తండ్రిని మనం సంతోషపెట్టడానికి ప్రయాసపడుతూ ఉన్నామా? ఒకవేళ మన ప్రయాస ఈరోజు, మన ప్రయత్నం మనల్ని సృష్టించిన మన సృష్టికర్తని ఆనంద పెట్టడం అయితే తప్పకుండా మనం ఆనందిస్తాము. తప్పకుండా మరణాన్ని చవచ్చీడకుండా మనమును హానోకు వలె దేవుడి సన్నిధికి, పరలోక రాజ్యానికి చేరుతాము. ఆమేన్, హల్లెలూయా. ఇంత ధన్యత్వము మనకి దక్కాలి అంటే దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనం మారాలి అని ఆ దేవాదేవుడు కోరుకుంటున్నాడు. ఇది కేవలం దేవుణ్ణి ప్రేమిస్తే మాత్రమే సాధ్యం. దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధిస్తే మాత్రమే ఇది సాధ్యము. అది మన హృదయానికి, దేవుడికి మాత్రమే అర్థమవుతుంది. ఏ మానవ మాతృడు కూడా పసికట్టలేని ప్రేమ, శాశ్వతమైన ఈ ప్రేమ దేవాతి దేవుడు మన హృదయంలో ఉంచినాడు. ఈ ప్రేమని మేలుచేటు యందు విసుగు చెందకుండా మనమును పరులతో పంచుకుందాం, దేవుణ్ణి ప్రకటిద్దాం. ప్రేమపూర్వకంగా ప్రేమ స్వరూపుణ్ణి ఎదుటివారికి తెలియచేద్దాం. మన క్రియల ద్వారా క్రీస్తుని ప్రకటించుదాం, మాటల ద్వారా మాత్రమే కాదు. ఎందుకంటే క్రియలు మాటల కంటే ఎక్కువగా మాట్లాడతాయి. అవర్ యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్.